ఇంకా శరత్చంద్ర పెళ్ళికి ఒప్పుకున్నాడని భూమి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. నిజమా నాన్న, నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నేను నిజంగానే చెప్తున్నాను, నీ పెళ్ళికి, గగన్ పెళ్ళికి నేను ఒప్పుకున్నానని చెప్పి. అక్కడ ఇంకా ఉన్న నక్షత్ర అయితే షాక్ అయిపోతుంది అదంతా విని. ఇంకా భూమి అయితే తెగ ఆనందపడిపోయి థ్యాంక్ యూ నాన్న అని తెగ చెప్తూ ఉంటుంది. ఇంకా అపూర్వ ఏమి కానంటూ సైలెంట్గా అలా ఉండిపోతుంది అక్కడ. ఇంకా భూమి అయితే నేను ఇప్పుడే వెళ్ళి అత్తయ్య వాళ్ళకి చెప్తాను నాన్న అంటే, సరే అమ్మా వెళ్ళి చెప్పు, ఇవాళ ఈవినింగే రమ్మని చెప్పు తాంబూలాలకి అని చెప్పి అంటారు శరత్చంద్ర. ఇంకా భూమి పరిగెట్టుకుంటూ వెళ్తుంది వాళ్ళ శారద వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళి ఇలాగ అత్తయ్య మిమ్మల్ని మా నాన్న వాళ్ళ సాయంత్రం రమ్మన్నారు, ఎందుకు అంటే మా నాన్న పెళ్ళికి ఒప్పుకున్నారు, మీకు చాలా ఆనందమైన విషయం కదా ఇది అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవునమ్మా అని చెప్పి అంటే, రండి అత్తయ్య వాళ్ళ సాయంత్రమే మీరు అందరూ రెడీ అయ్యి రండి, మా ఇంటికి రండి తాంబూలాలు పుచ్చుకోవడానికి అని చెప్పి. ఇంకా గగన్ ఇలా అంటూ ఉంటాడు, వద్దు నీతో పెళ్ళి వద్దు, నిశ్చితార్థం వద్దు, ఏం వద్దు, నీళ్ళ గడికి ఒక మాట నేను మాట్లాడలేను, నేను నా అలాగే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక భూమి షాక్ అయిపోతుంది. శారద కూడా ఇదంతా విని అలా షాక్ అయిపోతుంది, గగన్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి. వద్దు మూవీ, నీతో మాత్రం నేను పెళ్లి చేసుకోను అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శారద అలా నుంచుని ఉండిపోతుంది. ఇంకా భూమి అయితే అలా ఏడుస్తూ ఉండిపోతుంది, గగన్ ఇలా అన్నాడని చెప్పి. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి. గగన్ పెళ్ళికి ఒప్పుకుంటాడా భూమితో పాటు, లేకపోతే తెగతెంపలు చేసుకుంటాడా అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.